కేజీహెచ్లో జూనియర్ వైద్యుల నిర్లక్ష్యం వల్ల మృతి చెందిన శిశువు. ఆందోళన చేస్తున్న శిశువు తల్లిదండ్రులు, బంధువులు. కేజీహెచ్లో మరోసారి బయటపడ్డ వైద్యుల నిర్లక్ష్యం. పీజీ డాక్టర్ నిర్లక్ష్యానికి పసికందు మృతి. వారం రోజుల క్రితం కేజీహెచ్లో అడ్మిట్ అయిన సింహాచలం ప్రాంతానికి చెందిన పి ఉమాదేవి అనే గర్భిణి. డెలివరీ సమయంలో గర్భిణిని టార్చర్ పెట్టిన జూనియర్ డాక్టర్లు నార్మల్ డెలివరీ చేయడానికి ప్రయత్నించి విఫలం. గర్భిణీపైకి ఎక్కి మరీ పుషప్ చేసి బేబీ మృతికి కారణమయ్యారంటూ బంధువుల ఆరోపణలు. గర్భంలో ఉన్న బేబీ కదలికలు లేకపోవడంతో సర్జరీ చేసి బిడ్డను బయటికి తీసిన వైద్యులు. అప్పటికే మృతి చెందిన శిశువు. ఇది కేవలం డాక్టర్ల నిర్లక్ష్యంతోటే 9 నెలలు నిండు గర్భిణి శిశువు పోగొట్టింది, శిశువుని చంపేసింది డాక్టర్లేనంటూ బంధువులు ఆందోళన బాట పట్టారు. విశాఖ కేజీహెచ్లో సర్కార్ హాస్పిటల్ అంటే ప్రజలకి వైద్యం ఉచితంగా ఇస్తారు, మంచిదేమో అనుకొని వెళితే చంపి శవాన్ని చేతిలో పెట్టినటువంటి ఘటన విశాఖ కేజీహెచ్లో జరిగినటువంటి అతి దారుణమైనటువంటి దుర్ఘటనగా చెప్పవచ్చని బంధువులు ఆందోళన చెందుతూ ఉన్నారు.